వచ్చే నెల ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్ దాడి చేస్తున్న సమయంలో ఈ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. యుఎన్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించేందుకు వెళ్తున్న ఆయన ట్రంప్తో మాట్లాడి సుంకాల సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు దేశీయ వ్యాపారవేత్తలు. మరి మోదీ పర్యటన అమెరికా భారత్ ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేస్తుందా? ట్రంప్ భారత్పై సుంకాలు విధించడానికి అసలు కారణమేంటి? అందుకు ట్రంప్ చెబుతున్న లాజిక్ ఏంటి? సెప్టెంబర్లో రెండు దేశాల మధ్య బిజినెస్ డీల్ కుదురుతుందా? దానికి అడ్డంకులేంటి? వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటించనున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోడీ పాల్గొంటారని సమాచారం. సెప్టెంబర్ 23 నుంచి 29 దాకా యుఎన్ అసెంబ్లీలో జనరల్ డిబేట్ జరుగుతుంది. ఈ చర్చల్లో భారత ప్రధానమంత్రి సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం ప్రసంగిస్తారంటూ ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన షెడ్యూల్లో ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్పై 25% టారిఫ్ విధించారు. ఈ సుంకం ఆగస్టు 7 నుంచి అమలులోకి వచ్చింది. ఇది చాలదన్నట్టు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు మరో 25% టారిఫ్ ఫైన్ వేశారు ట్రంప్. దీంతో భారత్పై మొత్తం సుంకాలు 50% పెరిగాయి. అంటే భారత్ ఎగుమతి చేసిన వస్తువులపై అమెరికాలో 50% సుంకాలు చెల్లించాలన్నమాట. ఇది భారత్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. రష్యా చమురును భారత్ పెద్ద ఎత్తున కొంటోందని అమెరికా చెబుతోంది. ఇది రష్యాకు ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు ఉక్రెయిన్పై యుద్ధం చేసేందుకు ఉపయోగపడుతుందనేది ట్రంప్ వాదన. అందుకే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును ఆపాలని అమెరికా కోరుతోంది. అయితే అమెరికా చెబుతున్న విషయంలో లాజిక్ లేదనేది భారత్ వాదన. రష్యా నుంచి అధికంగా చమురు కొంటున్న దేశాల్లో చైనా టాప్ ప్లేస్ లో ఉంది. మరి చైనాను వదిలి భారత్పై అధిక సుంకాలు విధించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అన్యాయమంటూ తమ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని భారత్ స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్పై 25% సుంకం అమలులో ఉండగా మరో 25% టారిఫ్ ఈ నెల 27 నుంచి అమలులోకి రానుంది. దీంతో భారత్పై అగ్రరాజ్యం టారిఫ్లు 50%కి చేరాయి. అమెరికా భారత్ మధ్య ప్రస్తుతం వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన జరగడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. దేశ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది. అయితే ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్టు సమాచారం. భారత ఉత్పత్తులపై విధించిన 50% సుంకాలపై ట్రంప్తో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. వైట్ హౌస్లో ట్రంప్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మేలో భారత్ పాక్ల మధ్య ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ, దీనిపై ట్రంప్ చేసిన ప్రకటన, తదనంతర పరిణామాలు భారత్ అమెరికాల మధ్య దూరం పెంచాయని తెలుస్తోంది. అదే సమయంలో ట్రంప్ భారత్పై సుంకాలను పెంచారు. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటించారు. అయితే భారత్లో వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమపై ట్రంప్ కన్ను పడింది. ఆయా రంగాల్లో వ్యాపారానికి అవకాశం ఇవ్వాలని ట్రంప్ కోరుతున్నారు. అయితే అందుకు భారత్ ససేమిరా అంటోంది. దీంతో భారత్పై వివిధ కారణాలు చూపి అమెరికా భారీగా సుంకాలను విధిస్తోంది. ఏం జరిగినా ట్రంప్ ఒత్తిడికి తలొగ్గేది లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए
मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। किसानों की आय बढ़ाना, खेती पर खर्च कम करना, आय के नए स्रोत बनाना, इन लक्ष्यों पर हम लगातार काम कर रहे हैं। ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించారు. అదే సమయంలో భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారు. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని తెలుస్తోంది. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్కు చేరుకోనున్నారు. అయితే వ్యవసాయం, డైరీ మార్కెట్ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్పై ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రధాని మోడీ లొంగడం లేదు. దీంతో భారత్పై మరిన్ని సుంకాలు పెంచి తమ దారికి తెచ్చుకోవాలని ట్రంప్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రష్యాతో అలస్కాలో జరుగుతున్న చర్చలను సైతం వాడుకోవాలని ట్రంప్ చూస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. భారత్పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవంటూ లీక్స్ ఇచ్చింది అమెరికా. ఒకవేళ ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు గనక విఫలమైతేనే భారత్పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. భారత్పై సెకండరీ టారిఫ్లు లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు. భారత్పై సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై దేశ వ్యాపారవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ తన చరిష్మాను వినియోగించి సమస్యను పరిష్కరిస్తారని వారు భావిస్తున్నారు. ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్కు ఇలాంటి అడ్డంకులు ఉండకూడదని వారు కోరుతున్నారు. మరి మోదీ పర్యటన భారత్ వ్యాపారుల ఆశలను నెరవేర్చుతుందో లేదో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.